చెప్పినట్టుగా అత్రీజీ సార్కి, వంశీ సార్కి, ఈ జూమ్ సెక్షన్ లో అటెండ్ అయిన బంధువులందరికీ నా కృతజ్ఞతలు. మాస్టర్స్, లాస్ట్ టైం అనివార్య నియమం గురించి తెలుసుకున్నాం. ఈరోజు కారణ రహిత నియమం గురించి తెలుసుకున్నాము. కారణ రహిత నియమం అంటే ఏంటి, అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకున్నాము. కారణ పరిణామ నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది, కానీ కారణ రహిత నియమం గురించి చాలా తక్కువ చెప్పబడింది అని లోటస్ సూత్రంలో రాయబడింది. కారణ పరిణామ నియమము అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, కారణాన్ని వెతుకుతాం. దీనికి కారణం ఏంటి అని. ఎప్పుడైతే కారణాన్ని చూసామో, అక్కడ క్షమాపణ చెప్పుకున్నామో, అప్పుడు మన లైఫ్ లో మార్పు అనేది వస్తుందా రాలేదా, ఆ పరిణామం అనేది జరిగిందా లేదా. ఇప్పుడు కారణాన్ని చూసాము, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం మూడు చేశాము, చెప్పుకున్నాక ఆ దుష్కర్మను ఏం చేస్తున్నాము, సత్కర్మగా మారుస్తున్నామా లేదా. ఆ సత్కర్మగా మార్చినప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొంది మనలో ఆ పరిణామాన్ని పొందుతున్నాం. అంటే కారణ పరిణామం ద్వారా మన జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ ఇది ఎక్కువగా చెప్పబడింది, కానీ కారణ రహిత నియమం అనేది ఎక్కువగా ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ లోటస్ సూత్రాల్లో మాత్రం దీని గురించి మెన్షన్ చేయబడింది అని చెప్తున్నారు. కారణ పరిణామ నియమాన్ని కారణ రహిత నియమం రూపాంతరం చెందిస్తుంది. కారణ పరిణామ నియమం రూపాంతరం చెందగా వచ్చేదే కారణ రహిత నియమం. అన్ని లోకాలలోనూ ఉన్నత తలాల నుంచి కారణ పరిణామ నియమానికి తోడుగా ఈ నియమం కూడా పనిచేస్తూ ఉంటుంది. సహనం లేదా ఓర్పు ఈ నియమానికి పునాది. ఏంటి, కారణ రహిత నియమానికి పునాది ఏంటి, సహనము మరియు ఓర్పు. కారణ పరిణామ నియమము మార్పు రూపాంతరం చెందగా వచ్చేదే కారణ రహిత నియమం. ఇక్కడ ఎక్కువగా కారణ పరిణామ నియమాన్ని మెన్షన్ చేస్తున్నారే తప్ప కారణ రహిత నియమం అనేది తక్కువ. కానీ పైలోకాల్లోకి వెళ్లే కొద్దీ ఇవి రెండూ కూడా మెన్షన్ చేయబడతాయి అని చెప్తున్నారు. సహన నియమం అనేది కారణ పరిణామ నియమాన్ని దాటి పనిచేస్తుంది. అంటే ఆ సహన నియమం, సహనము ఓర్పు అనేది కారణ రహిత నియమానికి పునాది. ఈ నియమము కారణ పరిణామ నియమాన్ని దాటిన తర్వాత పనిచేస్తుంది అని చెప్తున్నారు. క్రైస్తవ సాహిత్యంలో కరుణ గురించి చెప్పేటప్పుడు ఇది సూచనప్రాయంగా తెలియజేయబడింది. అంతేకాక దైవం తాను కోరుకున్నది ఏదైనా చెయ్యగలరు అని ఖురాన్లో చెప్పబడింది. అంటే దైవము ఏదైతే చెయ్యాలనుకుంటుందో అది తప్పకుండా చేసే తీరుతుంది. అంటే దైవం అనుకోవాలా, అనుకోకుండా జరగమంటే జరగదు. దైవం అనుకున్నప్పుడు జరిగేది ఇక్కడ తప్పకుండా చేయబడుతుంది అని చెప్పి ఖురాన్లో మెన్షన్ చేయబడింది అని చెప్తున్నారు. కారణ రహిత నియమము ప్రకారం ఒక వ్యక్తి అప్పటికప్పుడు ఒక్క క్షణంలో దివ్య జ్ఞానం పొందవచ్చు. ఒక కుర్రాడు స్వేచ్ఛా పదంలో ప్రవేశించవచ్చు. ఒక వ్యక్తి బుద్ధుడు మరియు క్రీస్తుగా మారవచ్చు. ఒక్క క్షణంలో వాళ్ళ లైఫ్ అంతా టర్న్ అయిపోతుంది. అంతే కదా. మిలారప్ప గారికి కూడా అలాగే ఒక షార్ట్ టైం లోనే చేంజ్ వచ్చేసింది. అలాగా ఎంతో మంది జీవితాల్లో ఒక్క క్షణంలో మార్పు తీసుకొచ్చేదే కారణ రహిత నియమము అని చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏం చేశారో దానిని చెయ్యటానికే కార్యక్రమం తయారు చేసుకుని ఉంటారు. వాళ్ళు చేసిన మంచి చెడు పనులు వాళ్లకు చెందినవి కావు. అవి వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచవు, త్రుంచవు. జీవిత నాటకంలో వాళ్ళు తమ పాత్రను పోషిస్తారు. విభిన్న పాత్రలలో కనిపిస్తారు. పాత్రలు లేకుండానూ ఉంటారు. వారి భవిష్యత్తు వారి గతంతో నియంత్రించబడదు. ఎందుకంటే గతం కేవలం నటన కనుక. ఇప్పుడు ఏకత్వం, ప్రేమతత్వం, కాంతితత్వం, ఐక్యత ఇవన్నీ తెలుసుకున్న వ్యక్తి భూమి మీదకి ఒక ప్రణాళికతో వస్తాడు. ప్రణాళికతో వచ్చినప్పటికీ అతను చేసే పనుల్లో మంచి చెడులు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయవు. అసలు ఏమి వాళ్ళకి స్పందన కూడా ఉండదు. కానీ బయట వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, వీడు మంచి చేశాడు, వీడు చెడు చేశాడు అనే భావన బయట వాళ్ళకు ఉంటుందే తప్ప అలా ఏకత్వంలో ఉండి ఒక ప్రణాళికతో భూమి మీదకి వచ్చిన వాళ్ళకి ఏమీ ఉండదు. అందువల్ల బయటవాడు వీడు చాలా గొప్పవాడు అని పొగిడి ఎంతో పెంచుతారు, వాడు చాలా తక్కువ అని కిందకి పడేస్తారు. అంటే
బయట వాళ్ళకే ఉంటుందే తప్ప వాళ్ళలో ఎటువంటి భావన, ఇది మంచి, ఇది చెడు, నన్ను వీళ్ళు పొగుడుతున్నారు, నన్ను వీళ్ళు విమర్శిస్తున్నారు, ఇవన్నీ ఏమీ ఉండవు. లోపలంతా నిశ్చలంగా ఉంటాడు. ఎందుకని? అతనికి ఏకత్వమే తెలుసు. ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి అని అందరికీ సహాయం చేస్తూ ఉండాలి అనేది మాత్రమే తెలుసు కాబట్టి, వాళ్ళు ఏ మాత్రము ఇక్కడ ఈ పాయింట్, అవి వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచవు, త్రుంచవు. ఏ మాత్రము వాళ్ళని హై స్టేజ్‌లోకి తీసుకెళ్ళవు, అలాగని కిందకి పడేయవు. ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉంటారు. లోపల నిశ్చలంగా ఉంటారు. బయట కూడా నిశ్చలంగానే ఉంటారు. కర్మ చేస్తూ ఉంటారు. జీవిత నాటకంలో వాళ్ళు తమ పాత్రను పోషిస్తారు. వాళ్ళు ఏ పాత్ర అయితే తీసుకొచ్చారో ఆ పాత్రను మాత్రం పోషిస్తూ ఉంటారు. విభిన్న పాత్రలలో కనిపిస్తారు. పాత్రలు లేకుండానూ ఉంటారు. అంటే విభిన్న పాత్రలు. తండ్రి పాత్ర, భర్త పాత్ర, బిడ్డ పాత్ర, ఇలా పాత్రలు ఉంటాయి. కానీ ఆ పాత్రలు కూడా వాళ్ళని ఏమి చెయ్యవు. వాళ్ళు చాలా న్యూట్రల్‌గా ఉంటారు వాళ్ళు లోపల. ఆ నిశ్చల తత్వం అనేది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. కానీ కర్మ చేస్తారు. ఎందుకని? వాళ్ళొక ప్రణాళిక తీసుకొనొచ్చారు కాబట్టి. వారి భవిష్యత్తు వారి గతంతో నియంత్రించబడదు. వాళ్ళ భవిష్యత్తు గతంతో నియంత్రించబడదు. ఎందుకంటే గతాన్నంతటిని క్లియర్ చేసేసారు వాళ్ళు. వాళ్ళు కారణ పరిణామంతోటి ఒక ఎన్‌లైట్‌మెంట్‌లోకి వచ్చేసేసాక, వాళ్ళకి గతంతో ఎటువంటి సంబంధము ఉండదు. ఆ గతంతో వా ఏమి నియంత్రించబడదు. అంటే భవిష్యత్తులో ఏదో జరగబోయేదాన్ని ఆగిపోవటం, ఇప్పుడు జరిగేది ఆగిపోవటం, ఇట్లా ఎక్కడ ఏమి నియంత్రణ అనేది ఉండదు. అంటే విభిన్న పాత్రలు వేసుకొనుంటారు. పాత్రలో ఉంటారు గానీ, పాత్రలు వాళ్ళని ఏమీ చెయ్యవు. ఇలాగా వాళ్ళు, ఎందుకంటే గతం కేవలం ఒక నటనే కనుక అనే ఒక అవగాహన వచ్చేసుంటుంది. వాళ్ళలో ఆ ఎన్‌లైట్‌మెంట్ అనేది వచ్చేసుంటుందనమాట. ఓకే. ఒకవేళ ఒక వ్యక్తి గాఢమైన కర్మ మోస్తున్నప్పటికీ భగవంతుడు కోరుకున్నట్లయితే అతను అప్పటికప్పుడు ఆ క్షణంలో యోగిగా మారగలడు. గాఢమైన కర్మను మోస్తున్నప్పటికీ భగవంతుడు కోరుకున్నట్లయితే అతను అప్పటికప్పుడు ఆ క్షణంలో యోగిగా మారగలడు. ఇప్పుడు మిలాదప్ప గారున్నారు. మరి ఆయనకి జరిగిన పరిస్థితులకి ఆయన ఏం చేశారు? ఆ మంత్రాలు, ఇవన్నీ ఉపయోగించి వాళ్ళ చుట్టాలోళ్ళందరికీ చాలా అపాయం కలగజేశారా లేదా? ఇలా కలగజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మ ఇంగ ఎట్లాగైనా సరే మార్చాలి అనుకుంది. ఇక్కడ భగవంతుడు అంటే ఆత్మ. వాళ్ళ ఆత్మ తలుచుకుంది. ఇప్పుడు ఎలాగైనా సరే అతన్ని నేను మార్చుకోవాలి అని తలుచుకుంది. అంటే అతని హింస పెరిగిపోతూ ఉంది. అందుకని అప్పటికప్పుడు వాళ్ళ జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకొస్తది. అంతే కదా! మిలారప్ప గారు సడెన్‌గా మార్ప గారు కనెక్ట్ అయ్యాక ఆయన లైఫ్‌లో ఎంతో మార్పులొచ్చేసాయా లేదా? అంటే అది ఎవరు తలుచుకున్నారు? భగవంతుడు తలుచుకుంటే అని అంటున్నారు. భగవంతుడంటే ఎవరు? మన ఆత్మ. ఎప్పుడైతే మన ఆత్మ తలుచుకుంటుందో, అప్పుడు మన లైఫ్‌లో మార్పనేది జరుగుతుంది. అప్పటిదాకా అది తలుచుకోకపోతే ఆ మార్పులనేవి జరగవు. అలాగా మిలారప్ప గారి జీవితంలో అంతటి ఏంటి గాఢమైన కర్మ మోస్తున్నప్పటికీ, అంటే అంటే చాలా తీవ్రంగా ఉంది గదా! అక్కడ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మార్పుని తీసుకొచ్చింది. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. సహనము లేదా ఓర్పు నియమం ఈ నియమానికి పునాది అన్నారు. ఎందుకని సహనము, ఓర్పు అనేది కారణ రహిత నియమానికి పునాదవుతుంది. ఇప్పుడు మిలారప్ప గారున్నారు. మరి వాళ్ళ చుట్టాలందరూ, వాళ్ళ బంధువులందరూ వాళ్ళని ఎన్నో మాటలని చాలా అన్నారు. అన్నప్పుడు మిలారప్ప గారికి సహనము, ఓర్పు అనేది ఉన్నప్పుడు మరి కారణ రహిత నియమం దాకా పోవాల్సిన అవసరం లేదు కదా! ఆ సహనము, ఓర్పు ఎందుకు రాలేదు? ఆ సహనము, ఓర్పు గాని ఉండుంటే, అక్కడ నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది? వీళ్ళందరి వల్ల నాకెందుకు ఇట్లాంటి బాధలొస్తున్నాయి అని ఒకసారి చెక్ చేసుకునేవాళ్ళు కదా! ఆయన చెక్ చేసుకోలేకపోయారు. ఇలా జరుగుతూ ఉన్న తరువాత తన ఆత్మ అనుకోగానే అప్పుడు ఆయనలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరిగింది. అంటే కారణ రహిత నియమం ద్వారా వాళ్ళ జీవితాల్లో సడెన్‌గా మార్పొస్తుంది. అంటే ఇప్పుడు కారణ రహిత నియమంతోటి ఆయనలో మార్పు వచ్చిందా లేదా? మిలారప్ప గారితో ఆయన లైఫ్‌లో మార్పా గారొచ్చారు. సడెన్‌గా ఎంత చేంజ్ వచ్చేసింది ఆయన లైఫ్‌లో. అలాగా కారణ రహిత నియమానికి సహనము, ఓర్పు అనేవి పునాది. సహనము, ఓర్పు ఉంటే అక్కడంతా చెక్ చేసుకునేవారు. వీళ్ళెందుకు మా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు? మాకెట్లాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?
కారణం ఏంటి? ఇవన్నీ చూసుకునేవాళ్ళు కాబట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్ళేవారు కాదు. కానీ అవన్నీ చూసుకోకపోవడం వల్లే కదా! అంటే అక్కడ సహనము, ఓర్పు లేకపోవడం వల్లే కదా! ఆయన లైఫ్‌లో అటువంటి కార్యక్రమాలు చేయాల్సొచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మ అనుకుందో ఆయన టర్నింగ్ పాయింట్ అనేది వచ్చేసింది. దేవుని కోరిక అనేది స్వేచ్ఛ కోసం ఆ వ్యక్తి చేసిన ఏ చర్య ఫలితము కాదు. ఈ కోరిక ఏ మానవ ధోరణితోనూ నియంత్రించబడదు. దేవుని కోరిక అంటే దేవుడు అన్న, భగవంతుడు అన్న ఆత్మ. ఆత్మ మన స్వేచ్ఛని తీసేటట్టు చేయదు. మన యొక్క చర్యల యొక్క ఫలితాన్ని చూస్తూ ఉంటుంది. ఏం చేస్తారు వీళ్ళు అని. అంటే ఈ మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళని ఈ కోరికతో నియంత్రిద్దాం అని ఏమి చేయదు ఆత్మ. సైలెంట్‌గా ఉంటుంది. మన మన యొక్క ప్రవర్తనని అన్నిటిని గమనిస్తూ ఉంటుంది. ఓకే. జర్నీ చేస్తున్నారు చేయనీ అన్నట్టే ఉంటుంది ఆత్మ. అది కారణ రహిత చర్య. దేవుని చర్య. అలా ఎవరికైనా ఒక కొత్త అవకాశం దైవం ఇవ్వదలుచుకుంటే ఇవ్వబడుతుంది. అంటే కారణ రహితంగా ఎప్పుడైతే ఆత్మ అనుకుంటుందో, అప్పుడు మాత్రమే మనకి ఇటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. అంటే కారణ పరిణామ నియమము కా కారణ పరిణామ నియమం ద్వారా మనము మన జీవితంలో ప్రతిదానికి కారణాన్ని తెలుసుకొని పరిణామాల్లోకొస్తున్నాం. ఓకే. కారణ నియమం అంటే ఏంటి? సడెన్‌గా సడెన్‌గా తన లైఫ్‌లో ఎంతో అంటే సరికాని పనులు చేస్తూ ఉన్నప్పుడు, సరికాని కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ ఆత్మ తలుచుకోవడం ద్వారా సడెన్‌గా మార్పొస్తుంది. అంటే ఇప్పుడు మిలారపా గారిలో సడెన్‌గా మార్పొచ్చిందంటే, ఆ జన్మలోనే ఆయన అంత ఎన్‌లైట్‌మెంట్ పొందారనా? కాదు. ఆల్రెడీ ఆయన కారణ పరిణామ నియమం ద్వారా గత జన్మల్లోనే ఎన్‌లైట్‌మెంట్ పొందారు. ఆత్మతో ఆ కనెక్టివిటీ లేదు. ఎప్పుడైతే ఈయన చర్యలు సరిగా లేవో, అప్పుడు ఆత్మతో కనెక్టివిటీ వచ్చి, అప్పుడు ఆయనలో మార్పనేది వచ్చింది. ఇదంతా సడెన్‌గా జరిగే ఈ మార్పే కారణ రహిత నియమం ద్వారా జరుగుతుంది. అంటే ఈ కారణ రహిత నియమానికి సహనం, ఓర్పు ఉన్నాయనుకోండి, మరి ఈ కారణ రహితం దాకా రారు. కానీ సహనం, ఓర్పు లేకపోయేసరికి ఏం జరుగుతుంది? ఏదో ఒక చర్య తీసుకొని వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం, రియాక్ట్ అవుదాం. ఇలాగా మళ్ళీ సరికాని కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటాం. అది. దేవుడు స్వతంత్రుడని, ఆయన తన స్వీయ నియమాలతో కూడా బడడనే ఈ అభిప్రాయాన్ని ఈ నియమపు ఉనికి బలపరుస్తుంది. దేవుడు సర్వస్వతంత్రుడు. ఆయనకి స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి కొన్ని నియమాలున్నాయి. అంటే ఆత్మకు కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలతోటి కింద తీసుకున్న దేహానికి కొన్ని నియంత్రణ చేయాలని అనుకున్నా కానీ చెయ్యదు. అది అనుకుంటేనే మన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యి మనల్ని సరిచేయాలి అనుకుంటది. ఇంకొంచెం లోతుగా చూస్తే ప్రతి వ్యక్తి కూడా దైవాంశ సంభూతుడే. కనుక అతను తన చర్యల వల్ల ఏర్పడిన పరిమితుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అతనిలో కారణరహిత నియమమే అతనిలోని సామర్థ్యం. అంటే ప్రతి ఒక్కరిలోనూ కారణరహిత నియమమే వాళ్ళ యొక్క సామర్థ్యం. అతనిలోని కరుణాశక్తి, సహన శక్తులే అతని సామర్థ్యం. కారణ పరిణామ నియమంతో వ్యవహరించగలగడమే అతని సామర్థ్యం. అంటే కారణ పరిణామ నియమంతో వ్యవహరించడమే పూర్తిగా సామర్థ్యం. కానీ కారణ రహిత నియమం అనేది భగవంతుడు తలుచుకున్నప్పుడే జరుగుతుంది. అంటే ఎవరు? వాళ్ళ ఆత్మ తలుచుకున్నప్పుడే జరుగుతుంది. అంతకుముందు అనివార్య నియమం గురించి చెప్పుకున్నాం. అనివార్య నియమం అంటే ఏంటి? మన లైఫ్‌లో కొన్ని పనులు మనకి తెలియకుండానే జరుగుతున్నాయి. సడెన్‌గా ఒక పని జరుగుతుంది. అరే! నేనిది అనుకోను కూడా అనుకోలేదే! కానీ నా లైఫ్‌లో ఇదేంది ఈ పని జరుగుతుంది అని అనుకుంటాం. కానీ మన ఆలోచనలలోనూ, మనస్సులోనో, అనుభూతిలోనో వాటి గురించి మనం క్రియేట్ చేసేసుంటాం. ఆ క్రియేట్ చేసున్నాము కాబట్టే ఇవి జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకున్నాం. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఇంతసేపటికి మనమేమనుకుంటాం, ఒకవేళ అనుకోకుండా ఒక పని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దానికి నేను కారణం కాదు అనుకుంటాం. మనమే కారణం. అంటే మనకు తెలియకుండానే మన ఆలోచనలలోనో, మనస్సులోనో అనుభూతిలోనో ఎక్కడో సృష్టించాం. దాని గురించి మనం మర్చిపోయాం. ఎందుకంటే మనకి ఎరుక లేదు కాబట్టి. కానీ వాస్తవంలోకొచ్చి కూర్చున్నాక ఆ పని, అయ్యో! నేననుకోలేదే! ఇలా ఎందుకు జరిగింది?
అని అనుకుంటాం. మరలా ఆ పని జరుగుతున్నప్పుడు దాని నుంచి పక్కకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాం. ఎంతగా ఏమి చెయ్యాలనుకున్నా కానీ ఆ పనిని మార్చలేము. అంతగా అనివార్యంగా అప్పటికప్పుడు మన జీవితంలో కొన్ని సంఘటనలనేవి జరుగుతూ ఉంటాయి అనేది అనివార్య నియమం తెలియజేస్తది. కారణ పరిణామ నియమం ఏంటి? మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణాన్ని చూడమని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆకాశిక రికార్డుకెళ్తున్నాం. మన ఆలోచనలు, మన భావాలు, మన భావోద్వేగాలు, మనం చేస్తున్న కర్మ ప్రతి ఒక్కటి ఆకాశిక్ రికార్డ్ రూమ్‌లో మెన్షన్ చేయబడుంటుంది. అందుకని మనకొక ప్రశ్నొచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్‌లో? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? నా వాస్తవానికి నేనే గదా సృష్టికర్తని. మరి ఈ వాస్తవం ఎందుకు సృష్టించాను? నేర్చుకోవాలని సృష్టించానా? మరి ఏ కారణంతో సృష్టించాను అని మీరు కారణం అనుకున్నారు. నేనైనా సరే కారణాన్ని అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం రోజు చేస్తున్న ఆకాశిక్ రికార్డ్ రూమ్‌కెళ్ళి కారణాన్ని చూసి, ఆ కారణాన్ని మార్చుకొని, మనలో ఇంకా ఉన్నతంగా తయారవ్వడం అనేది కారణ పరిణామ నియమం. కారణ రహిత నియమం ఏంటి? మనం భూమి మీదకొచ్చాం. ఆల్రెడీ కారణ పరిణామంతోటి అన్నిటిని దాటేసేసి ఒక ఎన్‌లైట్‌మెంట్ తీసుకొని అయిపోయింది. తర్వాత భూమి మీదకొచ్చాం. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి సరి అయిన కర్మ చేస్తే పర్వాలేదు. సరికాని కర్మ చేసి మరి ఇంకా ఇంకా కర్మల సంచి పెంచుతూ ఉన్నాం. అప్పటిదాకా ఏం జేస్తుంది మన ఆత్మ? ఓకే. భూమి మీదకి వెళ్లారు కదా! వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళని ఉండనియండి అని దానికున్న నియమాలను కూడా ఏమాత్రం మన మీద చూపించకుండా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మన సరికాని పనులు ఎక్కువ చేస్తూ ఉండి, ఇంకా ఎక్కువ కర్మల సంచి పెంచుతూ ఉంటామో, అప్పుడు ఆత్మ మనల్ని కనెక్ట్ అయ్యి, లేదు ఇలా కాదు నువ్వు ఆల్రెడీ ఈ ఎన్‌లైట్‌మెంట్ పొందావు. మరి ఇప్పుడేంటి ఇలాంటి ప్రవర్తనలు చేస్తున్నావు? ఇలా చేయకూడదు కదా! అని మనకి హింట్ ఇస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడు అన్నా, దేవుడు అన్నా ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ నుంచి ఆ సందేశాలు వచ్చి, అప్పుడు మిలారప్ప గారి జీవితంలో కూడా టర్నింగ్ ఎందుకొచ్చింది? ఆయన ఆల్రెడీ కారణ పరిణామంలో గత జన్మల్లోనే ఎన్‌లైటెడ్ మాస్టర్. కానీ ఇక్కడున్న పరిస్థితులకి ఆయన లోపల ఆ సహనము, ఓర్పు లేకపోవటం వల్ల ఆ క్షణంలో అలా ప్రవర్తనొచ్చింది. కానీ అది శృతి మించుతూ ఉన్నప్పుడు ఆత్మ ఏం చేసింది? లేదు లేదు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి తన యొక్క గతాన్నంతా తెలియచేసి ఒక ఎన్‌లైటెడ్ మాస్టర్‌గా ఉన్న నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి చూపించింది. అంతే కదా! జనమేజయుడున్నారు. జనమేజయుడు కూడా ఆయన సర్పయాగం చేయాలనుకుని చేస్తున్నారు. మరి ఆ సర్పయాగం చేసేటప్పుడు అస్తిక మహాముని వచ్చి, "మీ తాత ముత్తాతలు గాని, నువ్వు గాని ఎంత ధర్మంలో ఉన్నావో చూడు. మరి ఇలాంటి ప్రవర్తన ఎందుకు చేస్తున్నావు?" అని చెప్పి అడిగాక, "అవును కదా! అంత ధర్మంలో ఉన్నారు కదా! మరి నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? సరికాని కర్మలు ఎందుకు చేస్తున్నాను?" అని వాళ్ళల్లో ఉన్నదాన్ని ఆల్రెడీ వాళ్ళలో ఉన్న ఎన్‌లైట్‌మెంట్‌ని బయటకి తెలియజేశారు. అలాగా ఒక్కొక్కసారి కారణ రహిత నియమంతోటి మనలో కొత్త మార్పులు తీసుకొని ఒక్క క్షణంలో మార్పు జరిగినట్టు కనిపిస్తది. అలాగా ఎవ్వరికీ ఒక్క క్షణంలో మార్పనేది జరగదు. ఇది ఎన్నో జన్మల నుంచి పరిణామం పొంది ఎన్‌లైట్‌మెంట్ పొందిన జ్ఞానం ఆత్మలో ఉంది. ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆ జ్ఞానము, ఆ ఎన్‌లైట్‌మెంట్ అనేది మనకు అర్థమవుతది. అంతేకాని ఒక్క క్షణంలో, ఒక జన్మలో మొత్తం టర్నింగ్ పాయింట్ అనేది జరగదు. కానీ పరిణామం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆత్మ కనెక్ట్ అయ్యి వాళ్ళని సడెన్‌గా యూ టర్న్ తీసుకునేటట్టు చేస్తుంది. ఆ సర్వాంతర్యామి అతనిలో ఉన్నారు లేదా అతని ఆత్మ. ఆ ఆత్మను ఉత్తేజపరచటమే విషయం. అంటే ప్రతి ఒక్కరిలోనూ సర్వాంతర్యామి ఉన్నారు. అంటే ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదే దైవం, అదే భగవంతుడు అని చెప్తున్నారు. చాలా వరకు జీవితాలు కారణ పరిణామ నియమంతో నడపబడినా, దానికి లోబడని వారు కూడా కొందరు ఉంటారు. అంటే అందరికీ కారణ పరిణామ నియమంతో ముందుకెళ్తుంటారు. కానీ దానికి లోబడని వాళ్ళు గూడా కొంతమందున్నారు. వాళ్ళల్లో మొదటి వాళ్ళు ఆత్మలుగా వ్యవహరించేవారు. అంటే ఆత్మలుగా వ్యవహరించేవారు అంటే భూమి మీదకొచ్చాం. మేము ఆత్మగా జీవించాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఆత్మ స్వరూపులే. మరి వాళ్ళ ప్రణాళిక మీద వాళ్ళొచ్చారు అని వాళ్ళకివ్వాల్సిన గౌరవాన్ని, స్వేచ్ఛని వాళ్ళకిచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ ప్రణాళిక వైపు, వాళ్ళ అనుభవాల వైపు వాళ్ళని నడిపిస్తారు. అలాగా ఆత్మలుగా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరు ఒక ఆత్మ స్వరూపమే అన్న భావంతో ఉంటారు.
రెండో వాళ్ళు అంటే పరిణామ నియమానికి లోబడని వాళ్ళు. లోబడిన వాళ్ళు ఉంటారు. లోబడని వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే 3 రకాల వాళ్ళని చెప్తున్నారు. రెండో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని అనుసరించి జీవించేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ ప్రణాళిక మీద వచ్చారో ఆ ప్రణాళికను మాత్రమే పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మూడో వాళ్ళు వాళ్ళ గత కర్మనంతా తీర్చివేసుకున్నవారు మొదలైన వాళ్ళు. అంటే కొంతమంది గత కర్మనంతా క్లియర్ చేసుకున్నాక భూమి మీదకొస్తారు. మరలా వాళ్ళు టెస్టింగ్ పీరియడ్ ఉంటది. అంటే వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి. ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటున్నానని ఫైనల్‌గా మళ్ళీ టెస్ట్ చేసుకోవడానికి భూమి మీదకి వస్తారనమాట. ఇలాగా కారణ పరిణామ నియమానికి లోబడకుండా కొంతమంది ఉంటారు. కారణ పరిణామ నియమానికి లోబడిన వాళ్ళు ఉంటారు. బడని వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. అంటే కారణ పరిణామ నియమము, కారణ రహిత నియమము, అనివార్య నియమము. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. కారణ పరిణామ నియమము అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక సమస్య, మానసిక సమస్య, శారీరక సమస్య, ఏ సమస్య అయినా అవ్వచ్చు. లేకపోతే ఈ జన్మలో కొత్తగా ఏదైనా సృష్టించుంటాం. ఆ సృష్టించింది మనకు గుర్తుండదు. ఆ గుర్తులేని దాన్ని తెలుసుకోవాలి అంటే కారణాన్ని కనుక్కోవాలి. అలాగా కారణాన్ని కనుక్కోవడం ద్వారా మనము దాన్ని సరిచేసుకోవడం ద్వారా ఉన్నతంగా తయారవుతూ ఉంటాం. అంటే ఒక పని చెయ్యాలి అనుకున్నాం. ఆ పని ఎందుకో తెలీదు. ఆ పని చెయ్యాలి అన్నప్పుడు దాని యొక్క కారణాన్ని రికార్డ్ రూమ్‌కెళ్ళి మనం చూసుకున్నప్పుడు ఓకే. దీనివల్ల అని మనకు అర్థమవుతుందనమాట. అలాగా కారణ పరిణామం. మన జీవితంలో ఆ కారణాన్ని చూసుకొని మార్పు చెంది అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం తోటి కొన్ని ఎందుకు సృష్టించామనేది తెలుసుకోవడం ద్వారా మనము వాటి కారణాన్ని చూసి మనం మార్చుకొని నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం ద్వారా మనలో పరిణామాన్ని తీసుకొచ్చుకుంటాం. అంటే ఉన్నతంగా ఎదుగుతాం. ఇలాగా కారణ పరిణామ నియమం. కారణ రహిత నియమం అంటే సడెన్‌గా ఒక జన్మలో ఒక పెద్ద యూ టర్న్ జరుగుద్ది. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఈ జన్మలోనే అతనిలో మారిపోయింది. ఈ జన్మలోనే అతను మారిపోయాడు అని అనుకుంటారు. కానీ కారణ రహిత నియమానికి ముందు కారణ పరిణామ నియమం ద్వారా వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ పొందేసున్నారు. ఆ ఎన్‌లైట్‌మెంట్ పొందిన దాన్ని మళ్ళీ ఆత్మ కనెక్ట్ చేయడం ద్వారా వాళ్ళకర్థమవుతుంది. ఎందుకని? ఆ జన్మలో సరికాని పనులు చేస్తూ ఉంటారు. సరికాని పనులు చేయటం ద్వారా మళ్ళా నువ్వు ఎన్‌లైట్‌మెంట్ పొందిన మాస్టర్‌వి అని ఆత్మ తెలియజేస్తుంది. అసలు ఆ సరికాని పనులు ఎందుకు చేస్తున్నారు? సహనము, ఓర్పు అనేవి 2 లేకపోవటం వల్ల వాళ్ళు చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. ఎవరో వచ్చి ఇప్పుడు జనమేజయుడికి ఉదంకుడొచ్చి అన్ని మాటలు చెప్పాడు. చెప్పినప్పుడు ఒక్కరోసేపు ఆలోచించాలి గదా! ఎందుకని ఇలాగా పరీక్షిత్ మహారాజుని మరి ఆ పాము ఆహ్, ఎందుకు అలాగా చెయ్యాలనుకుంది? దాని వెనక ఏదో కారణం ఉంటుంది కదా! ఆ కారణాన్ని తెలుసుకుందాం. ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఒక్కసారి ఆవేశంతోటి నిర్ణయించుకొని సర్పయాగం మొదలుపెట్టారా లేదా? అలాగా వాళ్ళు ఆ సహనము, ఓర్పు లేకపోవటం వల్ల మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కుంటారు. ఆ కొత్త కర్మల్లో ఇరుక్కున్న దాన్ని మార్చడం కోసం మళ్ళీ ఆత్మ తలుచుకుంటేనే మళ్ళీ. ఆత్మ తలుచుకుంది. వీడు సరికాని దారిలో వెళ్ళిపోతున్నాడు. వీడిని ఎలాగైనా మళ్ళీ మ మళ్ళీ సరియైన మార్గంలోకి తీసుకురావాలి అని ఆత్మ అనుకోగానే మరలా కనెక్ట్ అయ్యి చూడు ఆల్రెడీ అంటే వాళ్ళ ద్వారా తెలియజేయొచ్చు. ఇంకొకరి ద్వారా అయినా తెలియజేయొచ్చు. ఏంటి? నువ్వు ఆల్రెడీ ఎన్‌లైట్‌మెంట్ పొందిన మాస్టర్‌వి. నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన సరిగా లేదు. ఇవన్నీ తెలియజేస్తదనమాట. తెలియచేయగానే వాళ్ళలో మార్పొస్తది. ఆ మార్పు రావడంతోటి మనం ఆ జన్మలోనే అన్నీ నేర్చేసుకున్నారు. ఆ జన్మలోనే మారిపోయారు అనుకుంటాం. అలాగేమీ లేదు. వాళ్ళు గతంలోనే ఎన్‌లైటెడ్ పొందిన మాస్టర్స్ కాబట్టి దాన్ని కనెక్ట్ అవ్వడంతో మార్పొచ్చింది అనేది తెలుసుకోవాలి మనం. అంటే కారణ రహితంగా అనుకోకుండా వాళ్ళ లైఫ్‌లో మార్పొస్తుంది. అనివార్య నియమం అంటే మన లైఫ్‌లో ఏమి చేస్తున్నా కొన్ని మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ఈ పని నేను అనుకోలేదు అని అనుకుంటాం. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లు మనం రికార్డ్ రూమ్‌కెళ్తే మన కారణాన్ని మనకి చూపిస్తారు. ఈ కారణం వల్ల నువ్వు ఈ పని చేయాలి అనుకున్నావు. ఈ కోరిక నీ నుంచి ఇలాగ రాబడింది అని చెప్పి తెలియజేస్తదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఒక కార్ కావాలని కోరుకున్నాను. కానీ నాకు గుర్తులేదు. కానీ ఒక 5, 6 ఇయర్స్ తర్వాత ఒక కార్ ఇవ్వబడింది. ఓకే. వచ్చింది అని అనుకుంటున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైందనమాట. అంటే ఎందుకని సడెన్‌గా ఇలాగా
అంటే సడన్ గా అంతటి వస్తువు నా దగ్గరికి ఎలా వచ్చింది, ఇదేంటి నాకు ఇప్పుడు అటువంటి ఆలోచనలు కూడా లేవు కదా, నాకు ఈ వస్తువు కావాలని కూడా లేదు కదా అంటే, గతంలో నువ్వు ఈ పాయింట్ లో ఈ కారు చూసినప్పుడు నాకు ఇట్లాంటి కారు కావాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు అది ముందుకొచ్చింది అంటే నేను ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నాను. అలాగా మనం కోరుకున్న కోరికలు కూడా మర్చిపోతాం. కానీ మనం ఎప్పుడైతే మన లైఫ్ లో అది మనం ముందుకొచ్చి కూర్చుందో, మనం ఎప్పుడు కోరుకున్నామని చూడాలి అనుకున్నప్పుడు ఆకాశిక్ రికార్డ్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మనము ఏంటి, మనం చేస్తున్న ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, మనం చేస్తున్న కర్మ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి ఎమ్మటే మనకి ఆన్సర్ వస్తుంది. అలాగా ప్రతి దానికి మనం కారణాన్ని చూడడం అనేది మొదలుపెట్టినప్పుడు మనలో పరిణామమే ఉంటుంది. లేకపోతే మనలో పరిణామం ఉండదు. ఎమ్మటే రియాక్ట్ అవ్వటం, షార్ట్ టెంపర్‌తో ఉండటం, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఇంకొకసారి మనం అనుకోకుండా అటువంటి పని జరుగుతూ ఉన్నప్పుడు వీటన్నింటిని కొత్త కర్మల్లో ఎక్కించకుండా చేసేదే మనం రికార్డ్ రూమ్‌లోకి వెళ్లి కారణాన్ని చూడటం ద్వారా చక్కగా మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చుకుంటాం. అందువల్ల తొందరగా ఎమోషన్ అవ్వకూడదు. తొందరగా రియాక్ట్ అవ్వకూడదు. ముందు పరిశీలించాల. అందుకే సహనం, ఓర్పుతో ఉండాలి అంటున్నారు. కారణ పరిణామ నియమం రూపాంతరం చెందాక కారణరహిత నియమంగా ఏర్పడుతుంది. కారణరహిత నియమానికి పునాది ఏంటి? సహనము, ఓర్పు. అంటే ఇప్పుడు జనమేజయుడికి ఆ సహనము, ఓర్పు గాని ఉండుంటే మరి ఉదంకుడొచ్చి చెప్పారు. మరి దీనికి కారణం ఏంటి? ఇవన్నీ ఎతికేవాడు. అక్కడ ఏమి లేకపోయేసరికి సర్పయాగంలోకెళ్ళిపోయారు. మరి ఎంత పెద్ద కర్మ అది? మరి ఆ సహనం, ఓర్పు మనకుండాలా లేదా? సహనం, ఓర్పు ఉంటే మరి బ్యాక్‌కెళ్ళి అన్ని చూస్తాం. అవి లేనప్పుడు ఏం చూస్తాం? చూడం కదా! చూడకపోయేసరికి ఏమవుతుంది? కొత్త కర్మలో ఇరుక్కుంటున్నామా లేదా? ఏదైనా మన ముందుకు ఒక వాస్తవం వచ్చిందంటే దానికి కారణాన్ని చూడాలనే మనం పూర్తిగా విశ్వసించాలి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. మరి ఎందుకు జరుగుతుంది ఈ వాస్తవం? ఒకసారి వెనక్కి పోయి చెక్ చేసుకుందాం. నష్టమేముంది? మనకింకా ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఒక రికార్డ్ రూమ్ ఇచ్చారు. రికార్డ్ రూమ్‌లో మనవన్నీ పొందుపరచబడి ఉన్నాయి. మరి ఏమి అంత ఫాస్ట్‌గా మనం ఎందుకెళ్ళిపోవాలి? అంత ఫాస్ట్‌గా మనం కొత్త కర్మల్లో ఎందుకు ఇరుక్కోవాలి? మనల్ని మనం సరికాని కర్మల్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి? అవసరం లేదు గదా! అంటే ఆ సహనం, ఓర్పు ఉంటే ఎలా ఉంటుంది? మనము అద్భుతంగా ఇంకా ఉన్నతంగా తయారవుతాం. అందుకని ఆ సహనం, ఓర్పు అనేది ఉండాలి. ఇంకొక విషయం, సహనము, ఓర్పు అనేది ఉండాలి అంటాం. ఒక్కొక్కసారి ఒక దుష్కర్మ మన లైఫ్‌లోకి ఎంట్రీ అయినప్పుడు కూడా మనకి సహనం, ఓర్పు ఉండాల. ఎందుకంటే కర్మ యొక్క తీవ్రత లోపలుంటది. ఆ పెయిన్ అనేది అనుభవిస్తుంటాం. బయట మన ఇంట్లో వాళ్ళు కాదు, ఎవరైనా సరే మన స్నేహితులు ఒక చిన్న మాట అనగానే ఒక భూతద్దంలో చూసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగా కూడా చూడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆ ప్రొటెక్షన్ ద్వారా మనం కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఉంటాం. అలాగా అక్కడ కూడా సహనం, ఓర్పు అనేవి ఉండాలి. ఏంటి, ఒక దుష్కర్మ ఎంట్రీ అయినప్పుడు కూడా. అలాగా సహనం, ఓర్పు ద్వారా మనల్ని ఇంకా పరిణామంలోకి తీసుకెళ్ళగలుగుతామే కానీ, సరికాని కర్మలు చేయటానికి ముందుకు తీసుకెళ్ళం. ఎవరు జేయాలి ఇవన్నీ? మనమే జేయాలి కదా! ఎవరో వచ్చి ఎవ్వరు ఏం చేయరు. మనకి మనమే. అందుకే మన శ్వాసే మన గురువు. మన మరి ఎప్పుడైతే మన శ్వాసను పట్టుకుంటామో ఆటోమేటిక్‌గా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి. ప్రతి విషయానికి కారణాన్ని చూడండి. కారణం చూసినప్పుడు మనం కొత్త కర్మల్లో ఇరుక్కోము. అసలు ఎందుకు తెచ్చుకున్నామో, ఏం నేర్చుకోవాలో అది కూడా పూర్తిగా నేర్చుకోగలుగుతాం. లేకపోతే మనం నేర్చుకోలేము. అలాగా కారణ పరిణామ నియమం, కారణ రహిత నియమం, అనివార్య నియమం. ఈ మూడింటి గురించి మీకు తెలియజేశాను మాస్టర్స్. థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏమైనా మీకు డౌట్స్ వస్తే అడగొచ్చు. మణిమాల మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? మణిమాల ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ప్రతిమ
నమస్తే మాస్టర్. మాట్లాడండి మేడం. హలో చెప్పు. మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే అండి. ఆ, నేను రియాక్ట్ అయిన తర్వాత ఆ, అంటే నేను ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నేను ఒక్కొక్కసారి కామ్గానే ఉంటాను, కానీ సడన్ గా నేను మాట్లాడిన తర్వాత నాకు అది తెలుస్తుంది నేను ఆ మాటకి కొంచెం స్పీడ్ గా మాట్లాడాను అని. అంటే అది నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని నేను కారణం వెతుక్కోవాలి అంటే నేను ఎలా స్టార్ట్ చేయాలి మాస్టర్? కొంచెం మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. ఫస్ట్ ఇంకొంచెం పోయే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది గట్టిగా పట్టుకోవాలి. ఫస్ట్ మన వైపు చూశాక తర్వాత సెకండ్ ఎదుట వారి వైపు చూడాలి. అందుకని ఈ వాస్తవాన్ని ఎందుకు సృష్టించాను, ఎందుకు సృష్టించబడింది, గతంలో సృష్టించబడిందా లేకపోతే ఇప్పుడు నేర్చుకోబడిందా అనేది మనము ఫస్ట్ నేర్చుకోవడానికి వచ్చాను భూమి మీదకి ప్రతి సిచ్యువేషన్ నుంచి నేను నేర్చుకోవడానికి వచ్చాను. కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఈ పరిస్థితి నుంచి అనే అవేర్నెస్ మనలో ఉండాలి. అప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తని కదా అనే పాయింట్ పట్టుకోవాలి. లెర్నింగ్ కోసం వచ్చాను అనేది మెయిన్ ఇంపార్టెంట్. భూమి మీద లెర్నింగ్ తప్ప ఇంకేమీ లేదు. భూమి మీద జరిగే ప్రతి సిచ్యువేషను నన్ను ఎదిగించడానికే వచ్చింది కాబట్టి నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనే పాయింట్ కూడా మన లోపల అణువులోనూ ఉండిపోవాలి. నిద్ర లేపినా సరే ఇక్కడ నాకు మాస్టర్స్ చూపిస్తున్నప్పుడైనా సరే ఇక్కడ నేను ఏ పని వల్ల ఏం నేర్చుకోవడం కోసం ఈ పనినంతా సృష్టించబడింది, దీన్ని తెలుసుకోవాలి అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఓకేనా మాస్టర్? ప్రతిమ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అదే చాలా బాగా చెప్పారు మేడం. మనం కారణరహితంగా ఉండాలంటే మన కారణం వెతుక్కుంటే ఇక అది తెలిసిపోతుంది మనకు. కొన్ని అనివార్య దాంట్లో అంటే కారణ రహితము అంటే ఒక్కసారి సడన్ గా మార్పు రావటం. అదే లైక్ టర్నింగ్ ఒకటి. కొన్ని అనివార్య దాంట్లోనేమో అనుకోకుండా కూడా జరుగుతాయి. జరుగుతాయి. థ్యాంక్ యూ అవి మేడం. కూడా మనం సృష్టించినయే. అదే మనం ఆత్మతో కనెక్ట్ అయితే మనకు అన్ని అర్థమైపోతాయి. రికార్డ్ రూమ్ లోకి వెళ్తే ఎందుకు సృష్టించాం అనేది క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను గతంలో ఈ టైంలో నేను ఇది సృష్టించానా ఓకే అని మనకు అర్థమవుతుంది అనమాట. సగం రిలీఫ్ అయిపోతాం. అవును. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే.